గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్ మాసంలో తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఎలా ఉంటుంది, అన్ని విధాలా ఎలా ఉంటుంది, ఏ రోజులు బాగా కలిసి వస్తాయి, ఏ తేదీలో అనుకూలం కాదు, ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు గోచారం ఎలా ఉందో చాలా క్లియర్గా వివరిస్తానండి. ముందుగా తులారాశిలో జన్మించిన వారి గోచారం ఎలా ఉండబోతుందంటే, శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడి నెలంతా కూడా కుంభరాశిలోనే, అంటే మీ 5th హౌస్లోనే ఉంటాడండి. రాహువేమో మీనరాశిలో ఉన్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడు. కేతువేమో కన్యా రాశిలో మీ 12th హౌస్లో సంచారాన్ని కొనసాగిస్తాడండి. ఈ నెలంతా కూడా అక్కడే ఉంటాడు. జూన్ 1వ తారీఖున కుజుడు యొక్క స్థాన మార్పు అయితే ఉండబోతుంది. మీనరాశి నుండి మేషరాశిలోకి వెళ్తాడండి. అంటే 6th హౌస్ నుంచి 7th హౌస్లోకి అడుగు పెట్టబోతున్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు మీ 8th హౌస్లోనే ఉంటాడు. ఆ తర్వాత 9వ ఇల్లు అయినటువంటి మిథున రాశిలోకి వెళ్తాడు. జూన్ 14వ తారీఖునేమో బుధుడు 8వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 9వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడు. మిథున రాశిలో 29వ తారీఖు వరకు ఉండి ఆ తర్వాత 10వ ఇల్లు అయినటువంటి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. జూన్ 15వ తారీఖు వరకు సూర్య భగవానుడు వృషభ రాశిలో ఉండి, అంటే మీ 8th హౌస్లో ఉండి ఆ తర్వాత 9th హౌస్లోకి వెళ్తాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే మీ 8th హౌస్లోనే సంచారాన్ని కొనసాగిస్తాడండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించిన వారికి మిశ్రమమైనటువంటి కాలం అండి. అంటే తులారాశి వారికి పాజిటివ్ న్యూస్ ఉండబోతుంది, దానితో పాటుగా నెగిటివ్ న్యూస్ కూడా ఉండబోతుందండి. ఈ మాసంలో కుటుంబంలో కొద్దిపాటి ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా స్త్రీ సంబంధిత వివాదాలలో చిక్కులను ఎదుర్కొంటారు. అయితే ఉద్యోగ వ్యాపారాలపైన మాత్రం ఎటువంటి చెడు ప్రభావమో కూడా పడదు. కుటుంబ పరంగా అయితే మిశ్రమ కాలం అండి. మీకు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు లభిస్తుంది, మీ జీవిత భాగస్వామికి మీ యొక్క మద్దతు కూడా లభిస్తుంది. కానీ స్త్రీ సంబంధిత వివాదాలలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి వారికి ఈ మాసంలో ఒక గుణపాఠం అయితే అవుతుందండి. స్నేహితుల విషయంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీ స్నేహితులు చివరి నిమిషం వరకు కూడా మీకు సహాయం చేస్తారు అని భావిస్తారు, కానీ చివరి నిమిషంలో వారి నుండి ప్రతికూల ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. కాబట్టి ఎవ్వరినీ కూడా గుడ్డిగా విశ్వసించవద్దు, ఎవ్వరిపైన కూడా ఆధారపడవద్దండి. అయితే తులారాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, పెళ్ళైన స్త్రీలు, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం అనేది మెరుగుపడుతుందండి. గతం కంటే కూడా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం అనేది ద్వితీయార్థంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో మాత్రం ఆనందాన్ని పొందుతారండి. వారు అనేక విజయాలను సాధిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి చర్మ సంబంధిత సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. చర్మం పైన దద్దుర్లు రావటం, మంటలు పుట్టడం, తలనొప్పి రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ప్రథమార్థంలో వేడి కారణంగా, అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవటం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను అధిగమించడానికి తులారాశి వారు సరైన విశ్రాంతిని తీసుకోవటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. రోజు క్రమం తప్పకుండా స్నానం చేయండి. తులారాశి వారికి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రం ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే తులారాశిలో జన్మించే స్త్రీలైనా పురుషులైనా సరే కోర్టుకు సంబంధించిన వివాదాలలో గతం నుండి చిక్కుకున్నట్లయితే ఈ మాసంలో కాస్త ఊరట అనేది లభిస్తుంది. అంటే ఆనందపడే వార్తలను అయితే వినగలుగుతారు. నిరుద్యోగులకి మాత్రం ఉద్యోగ ప్రయత్నాల విషయంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే సూచించట్లేదండి. కాబట్టి ఇంకా కష్టపడవలసి ఉంటుంది మీరు. విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టలేకపోతారు. కాబట్టి విద్యార్థులైనా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారైనా సరే మంచి ఫలితాలను సాధించడానికి ఇంకా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మెయిన్గా మీకు నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి,
ఈ నెల ప్రథమార్థంలో సూర్య భగవానుడి యొక్క గోచారం అనేది తులారాశి వారికి అనుకూలంగా లేదు. కాబట్టి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, విద్యార్థులకు చదువుపైన ఆసక్తి తగ్గటం కానీ, తులారాశి వారిలో అసహనం పెరగటం కానీ, కోపం ద్వేషం అనేది పెరగటం కానీ ఇలాంటివి జరుగుతాయి. అయితే ఈ నెల మొత్తం కూడా బుధుని యొక్క గోచారం అయితే అనుకూలంగా సూచిస్తుంది. కాబట్టి కొంచెం శ్రమ పడితే, కొంచెం అసహనాన్ని తగ్గించుకుంటే, కొంచెం ఓర్పు పట్టినా సరే అనుకున్న ఫలితాలను అయితే సాధించగలుగుతారు. మొత్తం నెగిటివ్గా అయితే సూచించట్లేదండి, పాజిటివ్గాను ఉంది, నెగిటివ్గానే ఉంది. కాకపోతే అసహనాన్ని కనుక మీరు తగ్గించుకున్నట్లయితే మీరు మొదలుపెట్టిన అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు అయితే సూచిస్తున్నాయి. మెయిన్గా ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదండి. అలాగే మెయిన్గా తులారాశి వారు మగవారండి. మెయిన్గా ఈ మాసంలో రాజకీయాలకు సంబంధించిన విషయాలలో దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అనవసరంగా లేనిపోని తగాదాల్లో వేలు పెడతారు. మెయిన్గా తులారాశి వారు ఈ మాసంలో 10వ తారీఖు నుండి జూన్ 10 నుండి 13వ తారీఖు మధ్య కాలంలో ప్రయాణాలు చేయకపోవటమే మంచిది. దూర ప్రాంత ప్రయాణాలైనా, దగ్గర ప్రయాణాలైనా సరే. మిగిలిన రోజులైతే ప్రయాణాలకు అనుకూలమేనండి. ఈ 3 రోజుల సమయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి. అలాగే తులారాశి వారు ఈ మాసంలో ఎక్కువగా బెట్టింగులు కట్టే అవకాశాలు ఉన్నాయండి. డబ్బుని చేజార్చుకునే అవకాశాలు ఉన్నాయి. డబ్బుని వృధా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగున్నప్పటికీ కూడా మీ చేతులారా మీరే అత్యాశకు గురవుతారు. దానివల్లే డబ్బు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఇది మంచి సమయం కాదండి. కేవలం పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే కాదు, బెట్టింగుల్లో కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, లాటరీలు కొనడానికైనా సరే ఈ జూన్ మాసం అనేది తులారాశి వారికి కలిసి రాదండి. మీ జేబులో నుండి రూపాయి తీయటానికి కూడా ఈ మాసం అనుకూలంగా లేదు. ఎందుకంటే రూపాయి పెట్టవలసిన చోట రూపాయిన్నర పెట్టవలసి వస్తుంది. ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యుల విషయంలోనూ, జీవిత భాగస్వామి విషయంలోనూ, పొలిటికల్ విషయాల్లో బాగా కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకెళ్ళి ఊరికి అప్పనంగా దారపోస్తారు. అంతేకాకుండా ఈ నెల ప్రథమార్థంలో ఆరోగ్య సమస్యల కారణంగా కూడా కొంత డబ్బు అనేది ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు జూన్ 10 నుండి 13వ తారీఖు మధ్య కాలంలో ప్రయాణాలు మాత్రమే కాదండి, ఈ 3 రోజుల సమయంలో ముఖ్యమైన పనులు వేటిని కూడా ప్రారంభించకపోవటమే మంచిది. ఈ 3 రోజులు మీకు అస్సలు అచ్చురావండి. విద్యార్థులకు కూడా మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే తులారాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సాధారణ కాలం అండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో తులారాశిలో జన్మించిన వారికి ఏ రాశి వారితో వివాహం అనుకూలం, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, తులారాశిలో జన్మించిన స్త్రీల స్వభావం, పురుషుల స్వభావం ఎలా ఉంటుంది, వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, అంటే భార్యతో కానీ భర్తతో కానీ ఎలా ప్రవర్తిస్తారు, జూలై ఆగస్టు మాసాలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అని షార్ట్గా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.